శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ వరకు గల కాలానికి దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్న కారణం చేత దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, కన్యలో బుధ కేతు రవి, తులలో చంద్ర శుక్రులు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి శుక్రునితో కలిసి తులారాశిలో ఉన్నది. తులారాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి ఒకసారి పరిశీలన చేస్తే, రవి కేతు బుధ ఈ 3 గ్రహాల యొక్క కలయిక కన్యారాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. అలాగే భద్ర మహాపురుష యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. గోచారంలో కన్నా కూడా జన్మజాతకంలో భద్ర మహాపురుష యోగాలు చాలా చాలా బాగుంటాయి. ఈ రకంగా గ్రహస్థితి ఉన్న వారికి జన్మజాతకంలో ఇప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క కలయిక చేత కళాకారులకి సన్మానాలు, కళలు అభివృద్ధి చెందడము, అలాగే చక్కటి కళా ప్రదర్శనలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక గురువుగారి యొక్క దృష్టి రవి కేతు బుధుల మీద పడుతూ అద్భుతమైనటువంటి లాంగ్వేజెస్, అలాగే అడ్మినిస్ట్రేషన్, అలాగే వ్యాపారము, సమర్థత ఇవన్నీ కూడా చాలా చాలా బాగుండేటట్టుగా చేస్తూ ఇంకా అదనంగా ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉన్నది. ఇది చాలా గమనించదగినటువంటి విషయం. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి కూడా రవి బుధ కేతువుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ ఉద్యోగస్తులకి, వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా చక్కటి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరిగే విధంగా చాలా చాలా బాగుంటుంది. ఇవి చెప్పదగ్గ మంచి లక్షణాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధ శుక్రుల కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కళలకి సంబంధించి, అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, అలాగే వ్యాపార వ్యవహారాలకి సంబంధించి ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటూ సున్నితమైన ప్రవర్తనతో కూడి ఉంటాయి. ఎక్కడ ఆగ్రహావేశాలు ఉండవు అని కూడా తెలియచెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయాన్ని తెలియచెప్పచ్చు. వార ప్రారంభంలో చంద్ర శుక్రుల యొక్క కలయిక అమ్మవారిని మనము ఆరాధించేటటువంటి ఈ కళలు ఏవైతే ఉన్నాయో, షోడశ కళలు, వాటికి సంబంధించి ఈ చంద్ర శుక్రుల కలయిక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది అమ్మని మనం పూజించడం వల్ల మనకి చక్కటి అభివృద్ధి, మానసిక ఉల్లాసము ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి 6 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రాశి ఫలితాలు చెప్పుకునే దానికన్నా పరిహారాలు చెప్పుకోవడం చాలా చాలా మంచిది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి 9వ స్థానంలో మటుకు చాలా బాగుంది. ఇంకా మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు ఏవి కూడా కుంభరాశికి అనుకూలంగా లేవు. ఇక్కడ శనిగారు రాశిలో ఉన్నారు, రాహుగారు ద్వితీయంలో ఉన్నారు, గురువుగారు చతుర్థంలో ఉన్నారు, మరి కేతువు అష్టమంలో ఉన్నారు. ప్రధాన గ్రహాలు ఏవి కూడా అనుకూలమైన స్థానాల్లో లేని కారణం చేత కుంభరాశి వారికి గురుబలము లేదు, ఏలినాటి శని జరుగుతోంది, మిగతా గ్రహాల బలాలు లేవు, ఒక్క శుక్రాచార్యుల వారి బలమే ఉంది. మరి ఎంతవరకు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తారు అని చెప్పుకోగలుగుతాము? మనము పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన కృషి ఫలిస్తుంది, మన ప్రణాళికలు ఫలిస్తాయి, మన ఆలోచనలు ఫలిస్తాయి, ఇంతో అంతో భగవంతుని యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అందుకు మనము సిద్ధంగా ఉండాలి, కార్యాచరణ ప్రారంభించాలి. అమ్మవారి పూజ చేసుకోండి, దుర్గమ్మ సప్తశతి చదవండి. దుర్గా సప్తశతి వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీ దగ్గరలో చండిక
దేవాలయం ఉన్నట్టయితే, చండీ దేవాలయం ఉన్నట్టయితే తప్పనిసరిగా దర్శించుకోండి. అమ్మవారు పదునైన ఆయుధం చేత మీ కష్టాలన్నిటినీ పారద్రోలుతారు. ఏ గ్రహాలు మన్నేమి చేయలేవు. అమ్మవారి యొక్క దృష్టి పడింది అంటే ఆ దుష్టత్వం ఏదైతే ఉందో ఆవిడ దాన్ని దునుమాడుతుంది. అదే దుర్గమ్మ నవరాత్రుల యొక్క సందేశం కూడా. ఎక్కడెక్కడ దుష్టత్వం ఉందో ఆ దుష్టత్వాన్ని తీసేస్తుంది ఆవిడ. మనకి కూడా గ్రహాల వల్ల దుష్ట ఫలితాలు ఉన్నాయి అంటే ఆ దుష్ట ఫలితాన్ని కూడా తీసేస్తుంది ఆవిడ. ఈ నమ్మకంతో ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించండి. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. వీలైతే నవగ్రహాల హోమం చేసుకోండి. మరి ఇన్ని రకాల పరిహారాలు చెప్పుకుంటున్నాం, మనకి ఏ ఒక్కటి కుదిరినా చెయ్యండి. అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ముందర మనశ్శాంతి పెరిగిందంటే అన్నీ వస్తాయి. తర్వాత గ్రహాల గురించి మాట్లాడుకుందాం. ముందర మనసు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మనిషికి ఆరోగ్యం బాగున్నట్టు లెక్క, ఆనందం ఉన్నట్టు లెక్క. మనిషికి డబ్బున్నా, ఇంకా వేరే హంగు ఆర్భాటాలు ఉన్నా, ఏది ఉన్నా గ్రహగతులు సరిగా లేక మనిషి ఆలోచనలకి అధీనుడైపోతే బలహీనుడైపోతాడు. కాబట్టి మనం బలంగా ఉండాలి అంటే ముందర ఆలోచనలు మన కంట్రోల్లో ఉండాలి. ఇది చూసుకోండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, మీరు ఎవరినైనా తీసుకోండి. ఓర్పు 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 మంత్రాన్ని పఠించండి. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండండి. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండండి. కుటుంబంలో ఐకమత్యం కోసం కూడా ఓర్పు కలిగే ఉండండి. అన్ని విధాలుగాను ఓర్పు కలిగి ఉండండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా మీకు వ్యయస్థానంలోకి వచ్చి కాస్త ఇబ్బంది పెడుతోంది, అనుకూలత లేదు. అలాగే బుధుడి యొక్క స్థితి కూడా అష్టమం నుంచి నవమానికి వచ్చింది. ఇక్కడ కూడా అనుకూలత లేదు. ఒక్క శుక్రాచార్యుల వారి వలమే మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. అంటే అమ్మవారికి మీరు చేసేటటువంటి పూజ మిమ్మల్ని నడిపిస్తుంది, మీకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తూ ఉన్నారు. కాబట్టి అధిదేవత అయినటువంటి అమ్మకి పూజ చేయండి, మరింత మనశ్శాంతి పొందండి. నమస్కారం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.